అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మనం ఒక విషయాన్ని ఎప్పుడు కూడా బైబిల్లో నుంచి ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతంగా ఉన్నావో అని దేవుని యొక్క ఒక చక్కటి విషయం మనం అక్కడ 8వ వచనంలో 9వ వచనంలో మనం చూడవచ్చు. అంటే బైబిల్ని మనం చదువుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మన ఆలోచనల్లోకి వెళ్ళి ఇది ఇలా అయి ఉంటుంది కదా, అందుకే ఇలా అయి ఉండొచ్చు అని మనం ఎప్పుడు కూడా డిక్లేర్ చేయకూడదు. దేనికంటే ఏ విషయానికి సంబంధించినటువంటిదైనా కానీ దేవుడు పరిపూర్ణమైనటువంటి స్పష్టత, పరిపూర్ణమైనటువంటి అవగాహన బైబిల్లో మనకు అనుగ్రహించారు, ఆయన అందించారు. మనం ఏం చేయాలి ఎంతగానగానే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా ధ్యానించాలి. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పరిపూర్ణంగా వాక్యాన్ని ధ్యానించకుండా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకు కనిపించినటువంటి 1 లేదా 2 వచనాలను పట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్ డిక్లేర్ చేసేసి దేవుడు ఇదే చెప్పారని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. అందుకే బైబిల్ ఎలా చదవాలి అని చక్కగా ఒక మంచి వీడియోని మనం ప్రభు కృపను బట్టి ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో ఏ విధంగా చదవాలి అనే విషయాలన్నీ కూడా మనం అక్కడ మెన్షన్ చేసాం. అయితే అందులో ఒక స్టెప్ మనం చూసాం అనుకోండి, అంటే అందులో ఒక ఫార్ములాలో ఉన్నటువంటి ఒక పాయింట్ మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయంలో 13వ వచనం కనుక ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో సెకండ్ పార్ట్ మనం చూస్తే కనుక అక్కడ మనకు కనబడుతుంది, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని వాక్యము మీకు వచ్చును. చూసారు ఎంత చక్కగా ఉందో. అంటే వాక్యం అనేది యెషయా గ్రంథంలో కొంత మనకు కనబడితే ఇర్మియా గ్రంథంలో మరికొంత కనబడవచ్చు, మత్తయి సువార్తలో ఇంకొంత కనబడవచ్చు, ప్రకటన గ్రంథంలో మరికొంత కనబడవచ్చు. కనుక మనం యెషయా గ్రంథంలో లేదా ఇర్మియా గ్రంథంలో లేదా మత్తయి సువార్తలో ఎక్కడో ఒక విషయాన్ని చూసి అక్కడ మనం పొరపాటు పడకూడదు. అదేవిధంగా ఒక ఉదాహరణ మనం చూసాం అనుకోండి, అంటే వాక్యాన్ని రాంగ్గా కనెక్ట్ చేసి బోధించే బోధల్లో ఒక రకమైనటువంటి బోధ ఏంటి, ఒక బోధ ఏంటి అని మనం చూస్తే కనుక రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుందండి, దేవుడు రాయించి ఇచ్చారు. రామపత్రిక మనం చూస్తే 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రామపత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి మనం చూద్దామండి. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తానండి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. చూసారా ఏమనుందో, అంటే ఎవరైతే ప్రభు యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపబడతారు అని ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని బాప్తిస్మము అవసరత లేదని చెప్పే కఠినమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి బోధ మనకి సమాజంలో ఉందండి, ఇప్పటికీ ఉందండి. అంటే మనం ఏం చేస్తే సరిపోద్ది, ప్రార్థన చేస్తే సరిపోద్ది. ప్రార్థన చేసామనుకోండి పరలోకానికి వెళ్ళిపోతాం అంతే, ఇంకా ప్రార్థన చేసామనుకోండి ఎలాగైనా ఉండొచ్చు అంతే అని మనం రక్షింపబడడానికి అవసరమైనటువంటి బాప్తిసాన్ని పక్కన పడేశారండి. ఇప్పుడు రక్షణ అనే ఈ సబ్జెక్ట్కి ఇన్ఫర్మేషన్ రామపత్రికలో మనకు కనబడినటువంటి ఆ ఒక్క వచనాన్ని బట్టి మనం డిక్లేర్ చేయొచ్చు అంటే చేయకూడదండి. ఎందుకనంటే మార్కు సువార్తలో మనకి ఏం కనబడుతుందంటే 16వ అధ్యాయం మనం చూసాం అనుకోండి, మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూస్తానండి. 16వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దాం. 16వ వచనం మనం చూస్తే, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూసారా, నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వాడు రక్షింపబడును. ఎంత చక్కగా ఉంది చూసారా. ఇప్పుడు నేను ఈ వచనాన్ని పట్టుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, బాప్తిసం తీసుకుంటే చాలు, నేను ఒకవేళ నేను బోధించాను అనుకోండి, నా బాధ కూడా తప్పే. ఎందుకంటే మరి ఇక్కడ ఈ వచనాన్ని వదిలిపెట్టేసి మనం ఆ వచనాన్ని పట్టుకోవటం కరెక్ట్ కాదు, ఆ వచనాన్ని వదిలిపెట్టి ఈ వచనాన్ని పట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 2 కనెక్ట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటయ్యా అంటే రక్షింపబడాలి అంటే బాప్తిస్మం ఉండాలి, ప్రార్థన కూడా ఉండాలి. ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంతము వరకు సహించినటువంటి వాడెవడో వాడే రక్షింపబడని ఉంటుంది. అలాగే రోమపత్రిక 10వ అధ్యాయంలోనే మనకి ఆయనను నమ్మి
యేసుక్రీస్తు వారిని నమ్మి, ప్రభువు అని నమ్మి నోటితో ఒప్పుకోవాలి, హృదయం ముందు విశ్వసించాలి, అప్పుడు రక్షింపబడతామని ఉంటుంది. అంటే చూసారా, ఏవో కొన్ని వచనాలను పట్టుకొని అవే అని చెప్పకూడదండి. 66 పుస్తకాలలో నుండి రక్షణ అనే ఆ సబ్జెక్ట్ గురించి దేవుడు ఎక్కడెక్కడ మాట్లాడారు, ఏం మాట్లాడారు అవన్నీ తీసుకొని మనం డెసిషన్కి రావాలి. ఎందుకు ఇదంతా చెప్పానంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి వాక్యానుసారంగా బోధించే బోధకులు ఉన్నారా లేదో కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా వాక్యానుసారంగా ఇవ్వగలగాలి. అలా ఇవ్వకుండా ఏవో కొన్ని చెప్పారనుకోండి, అది మంచి బోధ కాదు. ఉదాహరణకి ఒక బోధ మనం ఆలోచించినట్లయితే కనుక అలాంటి వాటిలోనండి, మోషేని నడిపించినటువంటి దేవా నన్ను కూడా నడిపించు, అబ్రహాముకి మరి సంతానాన్ని కలగజేసినటువంటి దేవా ఈ బిడ్డలో కూడా సంతానాన్ని కలగజేయి అని భక్తుల జీవితాలను కోట్ చేస్తూ, బైబిల్లో ఉన్న వచనాలను కోట్ చేస్తూ మనకి మన ఆత్మీయ జీవితం గురించి మనకి ఏ మాత్రం కూడా మనకి గద్దించకుండా, ఖండించకుండా, హెచ్చరించకుండా, మనం ఇచ్చే కానుకల మీద ఆధారపడి మనం ఎప్పుడు చర్చికి వెళ్ళినా కానీ మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దకుండా ఆ లోపాలను అలా కంటిన్యూ చేస్తూ మనకి మాత్రం దేవుడు అది ఇచ్చేస్తారు, ఇది ఇచ్చేస్తారు, అలా చేసేస్తారు, ఎలా చేసేస్తారు, అలా ఉంటుంది, ఎలా ఉంటుంది, అది ఇది అని చెప్పేసి మనకి చెప్పేవాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము గారి జీవితంలో దేవుడు చక్కటి కార్యం చేశారు. కానీ అబ్రహాం గారి జీవితం గురించి కూడా మనం ఆలోచించాలి. మోషే గారి జీవితంలో దేవుడు గొప్ప సూచక్రియలు చేశారు. తప్పకుండా మన జీవితంలో కూడా చేస్తారు. ఎప్పుడు? మోషే గారి వంటి నడవడిక మనకున్నప్పుడు. అదే కాలంలో మనం ఆలోచించామనుకోండి, మోషే గారి జీవితంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడే అహరోను పిల్లల్ని చంపేస్తారండి ఆయన. చూసారా ఎలా ఉందో? మరి అది వద్దా మనకి? అంటే మన క్యారెక్టర్ మనం మంచిగా కాపాడుకున్నాం అనుకోండి, చక్కగా దేవుడు మన జీవితంలో ఊహించినటువంటి వాటికంటే గొప్ప మేలులు చేస్తారు. ఎప్పుడు? వాళ్ళ జీవితాల్లో నుంచి మనం మంచి నేర్చుకోవాలి. వాళ్ళ జీవితాల ద్వారా వాళ్ళు దేవుడికి ఎంత అంటుకట్టబడి ఉన్నారో మనం కూడా ఆ విధంగా అంటుకట్టబడి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు అన్నీ చేసేస్తారని మన ఆత్మీయ జీవితం గురించి మనల్ని ఖండించకుండా, మన ఆత్మీయ జీవితం గురించి మనల్ని సరిచేయకుండా, సరిదిద్దకుండా, మనకి మేలులో మేలులు అని చెప్పే బోధ కూడా వాక్యానుసారమైనటువంటిది కాదు. కనుక దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, రాజ్యాన్ని, నీతిని వెతకండి, మీరు వెతకండి, ఆటోమేటిక్గా మీకేం కావాలో నాకు తెలుసు కాబట్టి అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడునని దేవుడు చెప్పారు. కాబట్టి మనం నీతిగా, యథార్థంగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా ఉంటూ గనక మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు దయచేసి స్థలాల నుంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు ప్రభువా డివోషన్స్ ద్వారా మాకు నేర్పిస్తూ మీ చిత్త ప్రకారంగా బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే బలపరచండి. మీ కృపలో ప్రభువా దీవించండి. మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి దినదినము వర్ధిల్లుతూ తండ్రి మేము ముందుకు సాగుటకు మా కృప చూపించండి ప్రభువా. ప్రతిదీ కూడా తండ్రి మీ నామ మహిమార్థమే మా అందరి జీవితంలో జరిగించండి తండ్రి. ప్రభువా, మరి ఈ యొక్క పరిచర్యని తండ్రి ప్రేమించి, మిమ్మల్ని మా తండ్రి ప్రేమించి ప్రభువా, ఈ పరిచర్య నిమిత్తం ప్రభువా ఎవరైతే కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ డివోషన్స్ని షేర్ చేయడం ద్వారా కానీ తండ్రి, ఈ పరిచర్యలో ఆర్థికంగా పాలిభాగస్తులు అవడం ద్వారా కానీ తండ్రి, మరి ఏ విధముగానైనా తండ్రి ఈ యొక్క పరిచర్యలో తండ్రి వారి కష్టాన్ని ఇస్తూ ప్రభువా, కష్టపడుతూ ప్రేమిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. వారి కుటుంబాల్లో తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా మా తండ్రి కృంగిపోకుండా మీ చిత్త ప్రకారం నడిపించండి. మీ యొక్క ఆలోచన చొప్పున బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.